జై ఎన్టీఆర్. ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జూన్ 7న ఒక చారిత్రక ఉత్సవం జరిగింది. తెలుగు సినిమా దిగ్గజం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సెంట్రల్ హాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ టీడీపీ సెల్, టీడీపీ ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. మెల్బోర్న్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం టీడీపీ మినీ మహానాడు ఉత్సవానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోడే ప్రసాద్, అశ్విన్ అట్లూరి, సినీ నటుడు నారా రోహిత్ హాజరయ్యారు. ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు లగడపాటి సుబ్బారావు, గోపి నంబల్లా, రామ్ ముప్పనేని, వంశీ తుమటి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమం చిన్నారుల డాన్స్ పెర్ఫార్మెన్స్లతో సందడిగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఐకానిక్ సినిమాల నుండి పాటలకు చిన్నారులు, విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఫ్లవర్ బొకేలతో అతిథులకు ఘన స్వాగతం లభించింది. హాల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఈ సందర్భంగా అతిథులు ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి గుండెలను తడిమేలా తమ అనుభవాలను పంచుకున్నారు. 1949లో మన దేశం సినిమాతో ప్రారంభమైన ఎన్టీఆర్ గారి 75 ఏళ్ల సినీ వారసత్వాన్ని స్మరిస్తూ ఆయన నటించిన 300కి పైగా చిత్రాలు, ముఖ్యంగా మాయాబజార్, పాతాళ భైరవి, దానవీర సూరకర్ణ వంటి ఐకానిక్ సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కేవలం నటుడే కాదు, తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఒక శక్తి అని టీడీ జనార్దన్ అన్నారు. ఆయన సినిమాల ద్వారా, రాజకీయాల ద్వారా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సరళంగా అందరికీ అర్థమయ్యేలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. టీడీపీ యొక్క భవిష్యత్ లక్ష్యాలు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను వివరించారు. సినీ నటుడు నారా రోహిత్ ఎన్టీఆర్ సినీ ప్రభావంతో పాటు ఆయన తాతగా, రాజకీయ నాయకుడిగా తనకు స్ఫూర్తిగా నిలిచారని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన చిత్రాలు తెలుగు సినిమా పరిశ్రమకు, సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. మొదట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రతి యాక్టర్కి ఒక డిక్షనరీ అండి. ఎలాంటి కథ కావాలన్నా ఆయన సినిమాల రెఫరెన్స్ తీసుకోవచ్చు. అన్ని అద్భుతమైన పాత్రలు, అన్ని అద్భుతమైన సినిమాలు చేశారు. సో అటు పౌరాణికం కానీ, సాంఘికం కానీ, జానపదం కానీ ప్రతి నటుడికి ఇలాంటి ఒక జానర్ ఎంచుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోతుంది. సో నాలాంటి ఒక నటుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మా పెద్దనాన్న గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు సినిమాలు చూడు, నువ్వు చాలా నేర్చుకుంటావని. సో అలా నేను చాలా సినిమాలు చూశాను, చాలా నేర్చుకున్నాను. 2024 ఎలక్షన్ తెలుగు రాష్ట్రానికి చాలా అవసరం. ఆ టైంలో మీరందరూ ఎన్ఆర్ఐలో అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఎన్టీఆర్ టీడీపీ సెల్, తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా మెల్బోర్న్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నటించిన మాయాబజార్, దానవీర సూరకర్ణ, పాతాళ భైరవి వంటి సినిమాల నుండి ఐకానిక్ సీన్స్ ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అభిమానులు ఆ సన్నివేశాలను చూసి ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. టీడీపీ ఆస్ట్రేలియా నాయకులు లగడపాటి సుబ్బారావు, గోపి నంబల్లా, రామ్ ముప్పనేని, వంశీ తుమటి ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబ సమ్మేళనంలా మార్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు ఒక్కటిగా ఉండాలన్నారు నిర్వాహకులు. ఎన్టీఆర్ ఆశయాలను, టీడీపీ లక్ష్యాలను మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఎన్టీఆర్ వారసత్వాన్ని, తెలుగు జాతి గౌరవాన్ని, టీడీపీ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిన ఒక చారిత్రక సందర్భం. మెల్బోర్న్ లో జరిగిన ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం టీడీపీ మినీ మహానాడు తెలుగు సమాజాన్ని ఒకటిగా చేసి ఎన్టీఆర్ స్ఫూర్తిని మరోసారి గుండెల్లో నింపింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న వార్షిక మహానాడు ఎన్టీఆర్ గారి వజ్రోత్సవంతో పాటు ఈ మహానాడు జరగడం చాలా బెస్ట్ ఈవెంట్ అని పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువ చూడాలి. ఇది ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారు మన తెలుగు జాతి గర్వించదగిన పేర్లలో ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన యొక్క 102 బర్త్డే వేడుకలు ప్లస్ అలానే ఆయన మూవీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ మన ఆస్ట్రేలియాలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఖ్యాతిని మనం ఆంధ్రప్రదేశ్ నుంచి
ఇండియా నుంచి వివిధ దేశాలకు సప్తసముద్రాల దాకా తీసుకొచ్చి మాకంతా ఆనందం. అది కూడా నేను ప్రెసిడెంట్ టైంలో ప్రెసిడెంట్ భూమి ఆదేశం నమో నమామి